తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, శుక్రగ్రహం చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితం. ఈ గ్రహానికి ఆ గ్రహానికి దాని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కాబట్టి. రైట్. కానీ ఈ కలియుగంలో శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి అని పరితపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అవును. లగ్జరీస్ కి ఆయనే కారకుడు కాబట్టి. మరి ఇంతకీ శుక్రుడు అసలు యోగించాలి అని అంటే ఆయన అంటే అస్ట్రాలజీకి సంబంధించి కూడా చెప్పండి సార్. ఏ స్థానంలో ఉంటే పర్ఫెక్ట్ గా ఆయన యోగిస్తాడు అని చెప్తారు. అలాగే ఒకవేళ ఆయన యోగించే పరిస్థితుల్లో లేకపోతే పరిహారం ఏదైనా చెప్తారా మన వాళ్ళకి ఉపయోగపడేలాగా? తప్పకుండా. అంటే జాతక రీత్యా ఎవరికి ఎక్కువ యోగిస్తుంది అంటే కనుక ఎక్కువ శాతం లగ్నం కీ రోల్ పోషించడం అనేది ఉంటుంది. కానీ శుక్రుడు యోగించడం అనేది అంటే యోగించడము యోగించకపోవటము జాతకాలతో సంబంధం అక్కల. మరి వారి వారి లక్షణాలు బట్టి చెప్పేయచ్చు. ఎలా అంటే సపోజ్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా భార్యాభర్తల ఇద్దరి మధ్య సౌఖ్యం లేదనుకోండి, ఖచ్చితంగా శుక్రుడు వాళ్ళ జాతకంలో ఫెయిల్ అని అర్థమైపోతుంది. ఓకే. సో తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంత తన్నుకుంటున్నా కూడా ఎన్ని రకాల కఠోర శ్రమలు చేసినప్పటికీ కూడా ఆర్థిక శుభోదయం లేదు అంటే కనుక ఖచ్చితంగా శుక్రుడు బాలేడని. బాలేదనే లోపమనే అర్థం. సో అందుకని ఇక్కడ ఏంటంటే జనరల్గా ఈజీగా లక్షణాలు కొంతమంది దాన్ని బట్టి మనకి ఆ గ్రహాలు బట్టి తెలిసిపోతాయి. రైట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కోసారి ఏమంటాం వారి యొక్క జన్మ వివరాలు తెలియకపోవచ్చు. సో పేరుని బట్టి వెళ్ళే పద్ధతి నాది కాదు. సో అందుకని ఖచ్చితంగా వారి వారి లక్షణాలు బట్టి ఉంటుంది. సో జాతకం అనేది ఇంకొద్దిగా హెల్ప్ అవుతుంది అంతవరకే. కానీ శుక్రుడు లేమితో లోపాలతో చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. ఆకారాన్ని బట్టి కూడా ఏమైనా చెప్తారా? అందుకే సౌందర్యం ఉండటం ఉండకపోవటం అనేది కూడా శుక్రుడు బట్టి ఉండటం అనేది ఉంటుంది. అంటే సపోజ్ ఉదాహరణకి మనం ఏమంటాం ముఖారవిందం అనేది చూసుకుంటే అంటే వృషభంలో కానీ మేషంలో కానీ శుక్రుడు ఉన్నప్పుడు అందం ఎక్కువ అందంగా రావడానికి అవకాశం ఉంటుంది. తులలో ఉన్నా కూడా అందం ఎక్కువ రావడానికి ఉంటుంది. అదే మకరంలో ఉంటే శుష్కించి పోవడానికి అంటే సన్నగా పీలగా ఉండటం అనేది ఉంటుంది. అదే కర్కాటకలో శత్రువు అయినప్పటికీ కూడా అందమైన మొహం ఉంటుంది, కానీ దాని తర్వాత పరిరక్షించుకోవాలి. అంటే స్ఫోటక మచ్చలు రావటం, కొంతమందికి మొటిమలు వస్తూ ఉంటాయి కదా. ఎంత బాగా పుట్టినా ఒక్కోసారి అందం చెడిపోతూ ఉంటుంది. సో అలా చెడిపోతుంది అంటే కనుక శుక్రుడు మంచి రాశుల్లో ఉన్న శత్రు రాశుల్లో ఉండటం. సో ఈ శత్రు రాశుల్లో ఉన్నాడు, మంచి రాశిలో ఉన్నాడు అంటే అది కొంతవరకు మనకి జాతకం చెప్పగలుగుతాం. చంద్రుడు శత్రువా సార్ శుక్రుడికి? అంతేగా, వాళ్ళిద్దరు అంటే చంద్రుడికి ఎవ్వడు శత్రువు అదే కదా. ఆయన అందరినీ పాపం జాగ్రత్తగానే చూసుకుందాం అనుకుంటాడు. శుక్రుడికి నచ్చడా? శుక్రుడికి నచ్చాడు. అందుకని సాధారణంగా వృషభానికి ఎవరైతే వృషభ రాశి కానీ వృషభ లగ్నానికి కానీ తృతీయాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి అందుకే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ బంధువుల దగ్గర ఏదో రకమైన ఇబ్బందులు వస్తుంటాయి. అంటే బంధువులను వీళ్ళు వినియోగించుకుని వదిలేయటము, సో లేదా వాళ్ళకి మనం ఎంత చేసినా గుర్తింపు లేకపోవటము, సో ఆ బంధుమిత్రుల పదంగా కొంత నష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఎదుర్కొనడానికి వృషభ రాశి లేదా లగ్నానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్ సార్. అయితే ఇది లక్షణాలని బట్టి శుక్రుడు ఎలా ఉన్నాడు అనేది చెప్పారు. గ్రహస్థితి బట్టి కూడా చెప్పండి సార్. శుక్రుడు ఏ రాశిలో ఉంటే లేకపోతే ఏ లగ్నంలో ఉంటే ఖచ్చితంగా యోగిస్తాడు సార్? అంటే ఇక్కడ మకర లగ్నం ఉందనుకోండి, ఖచ్చితంగా 2 కుంభంలో ఉన్నాడు అనుకోండి, చాలా మంచి యోగం ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉంటాడు వీళ్ళకి. అంటే రాజ్యాధిపతి పంచమాధిపతి అయ్యుండి ద్వితీయ స్థానంలో ఉంటాడు. అంటే ఖచ్చితంగా పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది, ఆయన యొక్క ఉద్యోగం ద్వారా కూడా సంపాదన లభించడం అనేది ఉంటుంది. తర్వాత ఏదైనా సరే ఇలా అనుకోకుండా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఇలాంటివి ఒక్కోసారి లాభించడానికి ఉంటుంది. సో ఖచ్చితంగా మకరంలో వాళ్ళకి మాత్రం కుంభంలో ఉంటే మంచి జరగడానికి ఉంటుంది. అదే కుంభంలో వాళ్ళకి ఏంటంటే భాగ్యస్థానం 9 తులలో ఉంటాయి. ఎందుకంటే స్వచ్ఛేతమైన భాగ్యాధిపతి తన స్వచ్ఛేతంలో ఉంటాడు కదా, అందుకని ఖచ్చితంగా మంచి జరగడానికి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇంచుమించుగా 3 నక్షత్రాలు ఎంతో కొంత కుంభానికి యోగించేవి. ఎందుకంటే చిత్తా నక్షత్రంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, వారి యొక్క ఉద్యోగాధిపతి కుజుడు. సో నక్షత్రంలో ఉండడం యోగం, చిత్త నక్షత్రంలో ఉన్న యోగమే. లేదు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, కుంభానికి లాభాధిపతి ధనాధిపతి, ఆయన నక్షత్రంలో ఉంటాడు కాబట్టి అప్పుడు మంచిది.
సో ఇంకా మూడోది వచ్చేప్పటికి స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం అంటే రాహు నక్షత్రం. రాహు శుక్రుడు మిత్రులే కాబట్టి ఎలాగైనా పర్వాలేదు. పర్వాలేదు అబ్బో. సో అందుకని Okay. తులలో ఉంటే కనుక మంచి యోగ్యత పట్టడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే చిత్త మూడో పాదంలో ఉన్నారనుకోండి, మళ్ళీ వర్గోత్తమాంశ అంటాం. నవాంశలోకి వచ్చేప్పుడు మళ్ళీ తిరిగి తన సక్షేత్రంలోనే ఉంటాడు, చిత్త మూడో పాదంలో ఉంటాడు. సో అందుకని మకరంలో ఉన్న వాళ్ళకి కూడా యోగింపు అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి మకరంలో శుక్రుడున్నా యోగిస్తాడు. ఆ మకరంలో శుక్రుడు ఎప్పుడు యోగిస్తాడు అంటే కనుక మీన రాశి వాళ్ళకి యోగిస్తాడు. మీన రాశి వాళ్ళకి. అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి, తర్వాత ఏదైనా సరే వారసత్వంగా పొందే వాటి మీద, అంటే కోర్టు గొడవల్లో వాటిలో అష్టమ లాభాధిపతి కదా, అందుకని బయట నుంచి రావాల్సినవి సరే కట్నాలు బహుమతులు తీసుకునే సంప్రదాయం ఉంటే అవి కొద్దిగా రావడానికి సో అలా కొంత వారికి ఉంటుంది. రైట్ సార్. కానీ బాగా యోగింపు అంటే కనుక మకర రాశి కుంభరాశికి మంచి యోగ్యం ఉంటుంది. తర్వాత సింహరాశికి యోగింపు ఉండాలంటే కనుక వృషభంలో ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో రోహిణి నక్షత్రంలో ఉండకూడదు. ఓకే. మళ్ళీ అది చంద్రుడు కదా. చంద్రుడు వ్యయాధిపతి నక్షత్రం కాబట్టి ఇబ్బంది ఉంటుంది. కానీ సింహానికి కూడా వృషభంలో ఉంటే మాత్రం సక్షేత్రం కాబట్టి కొంతవరకు మేలు చేయడానికి ఉంటుంది. సో మిథునానికి అలాగే యోగకారకుడుగానే చెప్పడం అనేది ఉంటుంది. అయితే మిథునంతో పోలిస్తే కన్యకి చాలా మంచిది. ఎందుకంటే కన్యకి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి కూడా శుక్రుడు అవుతాడు కాబట్టి కన్య వాళ్ళకి మరింత మంచిది. సో సాధారణ నాకు తెలిసినంత వరకు కన్యా రాశి వాళ్ళు ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి అవసరానికి లేదనుకున్నప్పుడు డబ్బు దొరుకుతుంది. అలాంటి రాశుల్లో కన్యా రాశి కూడా ముందుంటుంది. సూపర్, మంచిదే. ఓకే. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఏమంటే మాకు జాతకాలు లేవు, లేకపోతే ఇది మీ సబ్జెక్ట్ బై ది వే చెప్పింది, ఇది అర్థం అవ్వాలి అంటే ఎంతో కొంత దీన్ని అధ్యయనం చేసి ఉండాలి. మరి శుక్రుడు మాకు యోగించాలండి, ఎటువంటి పరిహారాన్ని మమ్మల్ని చేసుకోమంటారంటే ఏం చెప్తారు? అందుకని మొదటి వీళ్ళకి ఏంటంటే అసలు ఏమి జాతకంతో సంబంధం లేకుండా మీ ఇంట్లో సరైన సుఖం లేదా, భార్యాభర్తలు ఇద్దరి మధ్య పట్టం లేదా, తర్వాత డబ్బు ఎంత వచ్చినా కూడా అభివృద్ధి చెందటం లేదా అంటే ఖచ్చితంగా శుక్రుడు లోపమే. సో ఇవి లేని వాళ్ళు చాలా అరుదు. అవును సార్, చాలా అరుదు. సో ఎక్కువ మందికి శుక్రుడు లోపంలోనే ఉంటున్నాడు వాళ్ళ యొక్క కర్మఫలాన్ని అనుసరించి. కరెక్ట్ సార్. సో మరి అందుకని శుక్రుడి యొక్క బలాన్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి అంటే గనక ఏదైతే శుక్రవారాలు ఉంటాయో ఆ శుక్రవారాల పూట మనము ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కొద్దిగా ఏమంటాం పాలు కలిపి చేయాలి. సో అది ఎండేదాకా కాస్త ఎవరు కూడా అటు ఇటు అడుగులు వేయకుండా ఉండాలి. మాప్ పెట్టుకుంటాం కదా సార్, అందులో కొంచెం పాలు వేసి చేయమంటారా? అదేగా మనం ఇంటి శుభ్రం చేసే దాంట్లో కొద్దిగా పాలు వేయాలి, కానీ పాలు కాబట్టి మనం తొక్కకూడదు. ఆరిపోయాక మాత్రమే నడవాలి. అప్పటిదాకా మరి ఎక్కడొక్కడ కొద్దిగా ప్రశాంతంగా కూర్చోవాలి. సో అదొక్కటే నియమం ఉంది, కానీ అదొకటి మంచి పరిహారం ఇవ్వటం అనేది ఉంటుంది. ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు. అలా మధ్య మధ్యలో కనీసం నెలకు ఒక్కసారైనా కూడా చేసుకుంటే మంచిది. 2 చుక్కలు పాలే కదా, జస్ట్ అంతే. పచ్చి పాలే, ఆవు పాలతో అవసరం లేదు, ఏ పాలైనా కాయన పాలైతే చాలు. తర్వాత రెండో రెమెడీ ఏంటంటే కనుక ఎక్కడైనా వీళ్ళకి అందుబాటులో ఉంటే గుర్రపు శాలలు, అంటే గుర్రాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ తెలియదు, కానీ వైజాగ్లో అయితే కంపల్సరీగా బీచ్ దగ్గర ఉండటం అనేది ఉంటుంది. గుర్రాలు ఉంటాయి. అవును. ఆ గుర్రం పోషణకి మనం ఏదైనా సరే ధనం ఇవ్వటం అనేది కూడా చాలా మంచి ఫలితం ఇవ్వటం అనేది ఉంటుంది. అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే చాలా మందికి తెలియదు, కానీ మామూలుగా అయితే రేణుకా పరశురాములు ఇద్దరిని కూడా ఆరాధిస్తే చాలా తొందరగా మనకి లక్ష్మీ అనుగ్రహం లభించడం అనేది ఉంటుంది. సో ఆ రకంగా పరశురాములు అంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఏం ఎట్లా మనకి తెలియదు అనుకుంటే చాలా సింపుల్ గా ఓం నమో భగవతే రేణుకా పరశురామాయ నమః, ఓం నమో భగవతే రేణుకా పరశురామాయ నమః అనేది వీలైన కొద్దీ మనం మధ్య మధ్యలో చదువుకుంటూ ఉంటాం, రోజుకి కనీసం 9 సార్లు అలాగా. అది తర్వాత ఇంకా ఏదైతే మనం ఒక స్విచ్ వర్డ్లా కాకపోయినా కూడా ఇదేంటంటే ఒక వాక్యం, ఇది రోజు కూడా ఏదైతే శుక్ర భగవాన్ని మనసులో ప్రార్థించుకొని నాకు అనేక రకాలైన సౌకర్యాలు ఇస్తున్నావు, ఇవి ఇలాగే నువ్వు సౌకర్యాలు పెంచుతూ పోవాలి, నీకు నేను సర్వదా కృతజ్ఞుణ్ణి అని ప్రతిరోజు లేవగానే ఒక 2 నిమిషాలు చెప్పుకుని ఆ తర్వాత చేస్తే అది కూడా ఒక సంకల్ప బలం, అది కూడా మనకి అనుగ్రహానికి దోహదం చేస్తుంది.
ఇంకొక పాయింట్ సార్, కొంచెం హైజీన్ గా ఉండటం, ఎంతో కొంత పర్ఫ్యూమ్స్ మెయింటైన్ చేయడం, అంటే సుగంధభరితంగా మన శరీరాన్ని చూసుకోవటము, హైజీన్ గా అందంగా ఉండటం, అందంగా రెడీ అవ్వటం కూడా, ఉతికిన శుక్రుడి యొక్క దుస్తుల్ని, లక్షణాలే ఉతికిన ఇవి దుస్తులు లేవు అన్నా కూడా శుక్రుడు వీక్ ఉన్నట్టే. అంటే కొంతమంది అసలు ఎన్నాళ్ళు గుతుక్కుంటారు వాళ్ళకే తెలియదు, ఒకసారి 2-3 రోజులు స్నానాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ కూడా శుక్రుడు లోపాలుగానే భావించాలి సార్. హైజీన్ మెయింటైన్ చేసినా కూడా శుక్రుడు ఖచ్చితంగా activate శుక్రుడు అవుతాడా? బాగున్నట్టే. అసలు మనం అలా చేయడం కూడా మంచిది. Of course. సో శుక్రుడిని మనం ఏదైనా సరే ఇవన్నీ కూడా మనకి ఆయన యొక్క శక్తిని ఇంకా పెంచటం. Right. సో మీరు చెప్పింది అక్షరాల సత్యం, అలా కూడా చేయొచ్చు. యాక్టివేట్ చేసుకోవచ్చు. Right. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. శుక్రానుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి, ఉంటేనే ఈ కలియుగంలో ఆయన ఖచ్చితంగా అవసరం కదా. అంతేగా, ఎందుకంటే చాలా కోరిక నెరవేరలేదంటే అది క్రోధంగా మారిపోయి జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. అవసరం. Right. సో దాని నుంచి బయటపడాలంటే శుక్రానుగ్రహం ప్రయత్నపూర్వకంగా ఖచ్చితంగా ప్రతి పొందుదాం. ఒక్కరికి కావాలి శుక్రుడు అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే.